ముందుగా ఈరోజు నా పేరు వాసు ఏవైఎఫ్ విజయనగరం జిల్లా అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికై కుటుంబ ప్రభుత్వం ఎన్నికై 1.5 సంవత్సరం అవుతుంది. ఆనాడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు యువగల పాదయాత్రలో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. నేటికి కూడా హామీలు అమలు చేయక ఈరోజు యువతని తప్పుదోవలు పట్టించే విధంగా ఈరోజు ప్రభుత్వాలు పరిపాలిస్తూ ఉన్నాయి. ఈరోజు యువత ఉద్యోగాలు లేక తప్పుదోవలు పడుతూ గంజాయికి బానిసలు అవుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జాబులు ఇస్తామని చెప్పేసి మోసం చేసి యువతని గాలికి వదిలేసే పరిస్థితి ఆనాడు ప్రభుత్వంలో చూసాం. ఈనాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈనాటికి కూడా ఎటువంటి హామీని అమలు చేయకుండా నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని కూడా అమలుపరచకుండా ఈరోజు యువతని గాలికి వదిలేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే ఆనాడు ఎన్నికల్లో హామీ ఇచ్చారో హామీని సక్రమంగా అమలు చేయాలి. ఎందుకంటే ఈరోజు యువతకి ఉద్యోగాలు లేక తప్పుదోవలు పడుతూ గంజాయికి బానిసలు అవుతూ అలాగే కొన్ని యాప్స్ బెట్టింగ్స్ యాప్స్లో వాటికి బానిసలు అవుతూ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అవ్వడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్న పరిస్థితి ఈరోజు యువత కనిపిస్తూ ఉంది. మీరు ఇప్పటికైనా హామీలన్నీ అమలు చేసి యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చి యువత ఉద్యోగాలు కల్పించి మీ ప్రభుత్వ పరిపాలన కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.